హాయ్ అండి అందరికీ. ఈ బెండకాయ పచ్చడి చూసారా? చూస్తానే నాకైతే అంతగా నచ్చింది. అస్సలు ఈ బెండకాయ పచ్చడిలో దీనికి కాంబినేషన్గా మనకు వేడివేడిగా అన్నం కానీ రాగి సంగటి కానీ సూపర్గా ఉంటుంది. అసలు ఈ బెండకాయ పచ్చడి అనేది చాలా విధాలుగా చేసుకోవచ్చు. అసలు ఇది మా పల్లెటూరి స్టైల్లో ఈ బెండకాయ పచ్చడి చాలా బాగుంటుంది. చాలా విధాలుగా చేసుకోవచ్చు. నేను ఈ విధంగా ఒక మెథడ్లో ఈ విధానంగా చేసినాను. చాలా చాలా బాగుంది. అలాగే ఈ రాగి సంగట్లోకి ఈ బెండకాయ పచ్చడి, అందులో ఈ రోటీ పచ్చడి, ఇది బెండకాయ రోటీ పచ్చడి ఇలా చేసుకొని తింటే, సంగటి కూడా పక్కలో పెట్టుకొని ఇలా అద్దుకొని తింటే అబ్బా, దానికంటే ఇంకా కూరాకులు అవసరం లేదు మనకు. ఈ బెండకాయ పచ్చడి రాగి సంగటి ఉంటేనే అంత బాగుంటుంది. అసలుకి కాస్త ఇంకా కారం ఎక్కువ ఉంటే నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఇంకా కారం తక్కువ ఉన్నప్పుడు ఇలా అద్దుకొని తినేస్తే సూపరు. మీరు కూడా ఒక్కసారి ఇది తింటే కనుక మళ్ళీ ఇలాగనే చేసుకుంటారు రాగి సంగటి బెండకాయ పచ్చడి అనేది. నేను ఎలా చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. మీరు తప్పకుండా ఈ పచ్చడి ట్రై చేయాల్సిందే. అంత బాగుంటుంది బెండకాయ రోటి పచ్చడి. మరి ఈ వీడియోలో చూపిస్తాను. చూసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు నేను ఒక 5 బెండకాయలు తీసుకున్నాను. శుభ్రంగా వాష్ చేసుకొని తడి ఏం లేకుండా ఒక క్లాత్తో తుడుచుకోవాలి. అలాగే ఒక బెండకాయని కొంచెం 2 సైజులుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇలాగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఈ బెండకాయలు అయితే ఆయిల్లో కొంచెం బాగా వేగనివ్వాలి. ఇందులో చిటికెడు పసుపు వేసుకొని ఇప్పుడు కాస్త బాగా వేగనివ్వాలి. ఆయిల్లో కాస్త తొందరగానే ఉడుకుతాయి మనకు బెండకాయలు. ఎక్కువ టైం కూడా అవసరం లేదు కదా, అందుకనేసి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి బెండకాయలు అనేటివి. ఇప్పుడు ఈ విధంగా చూసారా? ఈ విధంగా ఉడికినప్పుడు మనం పక్కన పెట్టుకోవాలి. ఎక్కువ టైం కూడా పట్టలేదు, తక్కువ టైంలోనే చాలా బాగా ఉడికినాయి. ఈ విధంగా మనకు చేత్తో కానీ పట్టుకుంటే తెలుస్తుంది, లేదా గెంటితో అట్లా ఒత్తుకునే కూడా తెలుస్తుంది. ఆ విధంగా ఉడికిపోయినాయి ఈ బెండకాయలు. ఉడికినప్పుడు ఇలా పక్కన ప్లేట్లో తీసుకోవాలి. ఇట్లా చాలా విధాలుగా చేసుకోవచ్చు ఈ బెండకాయ పచ్చడి మనము. కానీ రాగి సంగట్లోకి వేడివేడి అన్నంలోకి ఈ మెథడ్లో చేస్తే మీరు చాలా బాగుంటుంది. మళ్ళీ ఇలాగనే చేసుకుంటారు. అసలుకి మాకైతే చాలా ఇష్టం ఈ పచ్చడి. కాకపోతే ఇప్పుడు మనకు పచ్చిమిర్చి వేసుకోవాలి కారం తగినట్టుగా. కొంచెం కారంగా ఉంటే లైట్గా బాగుంటుంది అనుకునే వాళ్ళు పచ్చిమిర్చి ఒక 5-6 అట్లా బాగా కారంగా ఉండేటైతే 5 చాలు. తక్కువ కారం ఉంటాయి కొన్ని మిరపకాయలు, కొన్ని ఎక్కువగానే వేసుకోవాలి. అలాగా కారం తగినట్టు పచ్చిమిర్చి, 2 చిన్న సైజు టమోటాలు, కొద్దిగా చింతపండు వేసుకొని కొంచెం బాగా కొంచెం ఆయిల్లో ఒక 2 నిమిషాలు అలాగా వేయించుకొని కొద్దిగా 1/2 గ్లాస్ వాటర్ చాలు. ఎక్కువ వాటర్ అవసరం లేదు. ఇట్లా 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని ఇప్పుడు టమోటాలు పచ్చిమిర్చి కాస్త ఉడకనివ్వాలి. కొంచెం బాగా మెత్తగా ఉడకనివ్వాలి. ఇలాగా ఆయిల్లో కాకుండా కొంచెం వాటర్లో ఇలా ఉడికిస్తే చాలా బాగుంటుంది. ఇంకా ఈ విధంగా మనకు టమోటాలు పచ్చిమిర్చి ఈ విధంగా మెత్తగా ఉడికినాయి కదా, ఈ మాత్రం చాలు బాగా. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలాగా మనము ఏదైనా చిన్న రోళ్ళు ఉంటే చాలు మనకు ఈ పచ్చడికి. ఇంకా ఈ చిన్న రోల్లో కొంచెం కల్లుప్పు, అలాగే ఒక చిన్న మీడియం సైజు ఆనియన్ ఇలాగా కొంచెం లావుగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం ఆనియన్స్ అనేది మెత్తగా దంచకూడదు, పచ్చగా దంచుకోవాలి. ఆనియన్స్లోనే ఈ పచ్చడి బాగుంటుంది. మరీ మెత్తగా దంచుకోకుండా కొంచెం ఆనియన్స్ కనపడేలాగా దంచుకోవాలి. ఇలాగా కొంచెం ఆనియన్స్ కొంచెం దంచిన తర్వాత మనము పచ్చిమిర్చి ఉడకబెట్టుకున్నాం కదా ముందు, అవి అయితే వేసుకోవాలి. కొంచెం ఈ ఆనియన్స్ అనేది ఈ మాత్రం చాలు, మరీ మెత్తగా అవసరం లేదు. ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి వేసుకొని ఇప్పుడు పచ్చిమిర్చి కూడా కాస్త మెత్తగా కొంచెం దంచుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఇవి కూడా ఈ విధంగా కొంచెం దంచుకోవాలి.
అక్కడక్కడ పచ్చిమిర్చి, ఆనియన్, టమోటా ఇవన్నీ కనపడాలి మనకు పచ్చల్లో. అప్పుడు బాగుంటుంది, మరీ మెత్తగా కాకుండా. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా బాగా దంచుకున్నాం ఈ విధంగా అయితే. ఇప్పుడు టమోటా కూడా వేసుకోవాలి ఇందులో. ఉడకబెట్టుకున్నాం కదా, టమోటా అయితే వేసుకోవాలి. ఏమైనా కానీ రోటి పచ్చళ్ళు చాలా రుచిగా ఉంటాయి మిక్సీ కన్నా. ఇలా చిన్న రోలు ఉంటే కనుక ఇలాంటి పచ్చళ్ళు చేసుకుంటే మీరు చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ టమోటా వేసుకొని ఇప్పుడు కూడా కొంచెం బాగా దంచుకోవాలి. ఇలాగా మనం వేసిన కల్లుప్పే నాకైతే సరిపోయింది. లాస్ట్లో మీరు పచ్చడి అంతా అయిపోయిన తర్వాత ఉప్పు తక్కువ అనిపిస్తే కొంచెం సాల్ట్ వేసుకోండి. ఇంకా నేను ఉప్పు ఎగస్ట్రా ఏం వేయలేదు, ఫస్ట్లో వేసిందే సరిపోయింది కల్లుప్పు. కొంచెం ఇలా దంచుకున్న తర్వాత ఇది తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కొంచెం బెండకాయలు వేసుకొని దంచుకోవాలి. ఇలాగా అంతా పక్కకు తీసుకొని ఇప్పుడు బెండకాయలు వేసుకొని కొంచెం పచ్చగా దంచుకోవాలి. అవి కూడా మరీ మెత్తగా కాకుండా. ఇప్పుడు మనం ఆయిల్లో వేయించి పెట్టుకున్నాం కదా, బెండకాయలు వేసుకోవాలి. ఈ బెండకాయలు వేసుకొని ఇప్పుడు లైట్గా దంచుకోవాలి, మెత్తగా కాకుండా. ఇలా ఈ విధంగా లైట్గా దంచుకుంటే తర్వాత మనం పక్కన పెట్టుకున్న అది కూడా వేసుకోవాలి. టమోటా ఎంత దంచి పెట్టుకున్నాం కదా, ఈ బెండకాయలు ఈ మాత్రం దంచుకున్న తర్వాత ఇప్పుడు పక్కన పెట్టుకున్న పచ్చడి అది కూడా వేసుకోవాలి. లాస్ట్లో జస్ట్ ఒక 2 నిమిషాలు అలాగా దంచుకుంటే మన పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. చూసారా, ఇలాగా ఇంకా అలాగా దంచుకోవాలి. ఒక 2 నిమిషాలు చాలు మనకు. అంతా బాగా బెండకాయ ఇవన్నీ కలిసేలాగా, పచ్చిమిర్చి, టమోటా, ఆనియన్ అంతా బాగా కలిసేలాగా 2 నిమిషాలు అలాగా దంచుకుంటే మన పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఇలాగా చాలా బాగుంటుంది రాగి సంగట్లోకి, వేడి వేడి రైస్లోకి అయితే ఈ పచ్చడి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా తప్పకుండా మీరు చూడాల్సిందే. ఒక్కసారి తిన్నారంటే మీరు మళ్ళీ మళ్ళీ ఇలాగనే చేసుకుంటారు. చాలా బాగుంటుంది. ఇదిగో చూసారా, ఈ విధంగా పచ్చడి మనకు ఎక్కువగా మా పల్లెలలో అయితే ఇలాగనే చేసుకుంటాం మేము. మరి మేము చేసుకునే రుచి మీకు కూడా చూపించాలి కదా అనేసి ఈ వీడియో అయితే చేసిన. నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి. ఈ విధంగా చాలా బాగుంటుంది. ఇంకపోతే ఇది మనకు పచ్చడి, బెండకాయ పచ్చడి ఈ విధంగా ఉంటుంది. ఇంకా లాస్ట్లో మీకు ఏమైనా ఉప్పు తక్కువ అనిపిస్తే కొంచెం సాల్ట్ వేసుకొని ఇట్లా కలుపుకేసుకోండి, సరిపోతుంది. ఈ పచ్చళ్ళలో రాగి సంగటి కాస్త మీరు కావాలి ఎక్కువ కారం అంటే నెయ్యి అయినా వేసుకొని తినచ్చు. సూపర్. ఎక్కువగా రాగి సంగటిలోనే చేసుకోండి. ఓకేనా? ఈ వీడియో కనుక నచ్చినట్టుంటే లైక్ చేయండి.